ఉండవల్లి గ్రామంలో సమావేశమయ్యారు రాజధాని రైతులు. గ్రామంలో ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా సమావేశమయ్యారు రైతులు. రైతులకు మద్దతు తెలిపారు సిపిఎం రైతు సంఘ నాయకులు. అసలు ఈ రైతుల ఆవేదన ఏంటి? మా ప్రతినిధి రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజధాని ఉండవల్లి గ్రామ రైతులు ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు రహదారులకు భూములు తీసుకుని తర్వాత గ్రామం మొత్తాన్ని భూములు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు రైతులు ఆరోపణ చేస్తున్నారు. 20వ తేదీన గ్రామ సభలో దీనిపైన గట్టిగా మాట్లాడదామని చెప్తున్నారు. ఆల్రెడీ కొంతమంది రైతులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు కొంత కీలక సమావేశం నిర్వహించిన ప్రస్తుతం ఉండవల్లి రైతులు ఉన్నారు. ఏంటండి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డుపడుతున్నారు ఒక వాదన. రెండోది మీరు సీడ్ యాక్సెస్ రోడ్డుకి అదేవిధంగా ఇతర రహదారులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఏంటి సమస్య ఏంటి అసలు? సీడ్ యాక్సెస్ రోడ్డుకి మేము ఫస్ట్లో మేము అనుకున్న నారాయణ గారితో ఒప్పందం ఏం జరిగిందంటే, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఒకటి ఇవ్వండి, అది గుండెకాయ లాంటిది, ఆ సింహద్వారానికి విజయవాడ నుంచి సింహద్వారం లాగా మీ ఊళ్ళో రోడ్డు ఉండాలి మాకు అని అంటే, ఒకటికి 10 సార్లు తిరిగితే మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకి కొంతమంది ఎక్కువ మందిమే ఇవ్వడానికి మొగ్గు చూపాము. మేము ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, దాన్ని అంతకంటే 60 మీటర్ల వెడల్పు, అది రోడ్డున 60 మీటర్ల వెడల్పున 3 కిలోమీటర్ల పొడవు మాది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఉండవల్లి లిమిట్స్లో 3 కిలోమీటర్ల పొడవు, 3 కిలోమీటర్ల పొడవున 37 ఎకరాలు భూమి, మొత్తం టోటల్గా 37 ఎకరాలు ఉంటే ఇంకా దాదాపు 7 ఎకరాలు ఏం కాకుండా మొత్తం 30 ఎకరాలు మొత్తం ఈయటం జరిగిన తర్వాత సరే ఈ విషయం అంతటితో రాకుండా ఇక తర్వాత మళ్ళీ బఫర్ జోన్ అని మళ్ళీ 15 మీటర్లు పెట్టేటప్పటికి మళ్ళీ అదొక 7 ఎకరాలు 8 ఎకరాలు మళ్ళీ అది కూడా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆ పేరు కూడా మేము యువనాళ్ళ కిందే వచ్చాం. ఆ పేరు కూడా మళ్ళీ పేపర్లో వచ్చింది. అది ఆ పేపర్లో ఇచ్చినప్పుడు మేము ఇచ్చిన వాళ్ళ వల్ల మళ్ళీ మేము కొంతమంది దగ్గర మేము ఇబ్బందులు పడ్డాం. సరే ఏమైనా సరే డెవలప్మెంట్ కోరుకున్నాం. మేము డెవలప్మెంట్ కోరుకొని ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు తెలియకుండా 15 మీటర్లు పెట్టారు. అంటే ప్రభుత్వం మాట తప్పింది. ప్రభుత్వం ఏంటి, మంత్రే నారాయణ గారి మరి మంత్రులే మాట తప్పినప్పుడు మాకు రక్షణ ఏంటి? మా మిగిలిన భూములకి ఇంకా చాలా భూమి కూడా ఇవ్వన భూముల్లో కూడా రోడ్లు వేసేసి ఆ ప్లాన్లు గీసేసి వాళ్ళు ఎక్విజేషన్ పెట్టారు. మరి కొన్ని వేల మంది రైతులు వేల ఎకరాలు రాజధాని కోసం ఇస్తే కేవలం ఉండవల్లి మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నది ప్రధానంగా చేస్తున్నారు. ఈ ఉండవల్లి ఈ విజయవాడ పక్కన ఉంది. మాది రాజధాని రాకముందే ఎకరం 5 కోట్ల రూపాయలు ఉంది మాకు రేటు. యావరేజ్న 5 కోట్ల రూపాయలు ఉండే రేటు. ఆ రాజధాని వచ్చినప్పటికీ మాది అంత రేటు మార్కెట్ ఉంది కాబట్టి అసలు రాజధాని వచ్చిన తర్వాత మాది 1.5 కోటికి అడిగారు. మరి ఎంత డిఫరెంట్. రాజధాని ప్రకటించినాకే కదా మా ఆ రేటు తక్కువగా అడిగింది. అదేమంటే మీరు అమ్ముకోవద్దు, అందరూ ఉంచుకొని మీ బ్రహ్మాండమైన రేట్లు వస్తాయి అని అంటున్నారు. ఇప్పుడు 13 ఏళ్ళు ఇది జరిగి 12 ఏళ్ళు దాటింది అనుకుంటా. మరి అది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. అది మరి ఎప్పటికీ మా ప్లాట్ ఇచ్చేది ఎప్పటికీ, మేము డెవలప్ అయ్యేది ఎప్పటికీ. ఈ లోపే కొంతమంది ఏమైనా భయపడేవాళ్ళు, కొంతమంది ఇట్లాంటి రకరకాల మనస్తత్వాలు. ఇక్కడ మార్కెట్ కాదు ప్రైవేట్ వాల్యూ బాగా ఎక్కువ ఉంది కనుక మేము ఆ రేటు చూసుకొని మేము ఇవ్వడానికి ఇష్టపడతలా. మేము మా ఊళ్ళోనే ఫ్లాటు, మా గజాలు కూడా పెంచి అడిగాం. మేము గజాలు పెంచి ఏమని అంటున్నారు, మీ ఊళ్ళో ఫ్లాట్లు మీకు సరిగ్గా లేవు, మీ ఊళ్ళోకి ఏమని అంటున్నారు. ఇప్పుడు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడో సాటి కొడతాం మీకు ఫ్లాట్లు అంటున్నారు. ఎట్లా నమ్మేది? ఎట్లా? ఇప్పుడు నారాయణ గారే మాకు మాట తప్పాడు, మరి ఇంకెవరు మాకు మాట మీద నిలబడేది? క్లియర్గా రోడ్లు వేయాలి, రాజధాని ముఖద్వారం ఉంది, సీడ్ యాక్సెస్ రోడ్ అనేది రాజధాని కీలకమైన రహదారి, అలాంటి దానికి మాత్రమే భూములు ఇస్తామని మీరు చెప్తున్నారు. ఏంటి మీరు ఇంతకు ముందు అడిగారు 29 గ్రామాల్లో 28 గ్రామాల వాళ్ళు పూలింగ్ ఇచ్చారు, మీరు ఒక్కళ్ళు ఇవ్వలేదని. ఇది ఉండవల్లి 1996లో ఇదే ప్రభుత్వం చంద్రబాబు గారు ఉమ్మడి రాజధానికి ఉన్నప్పుడు రెసిడెన్షియల్ జోన్గా అర్బన్ డెవలప్మెంట్ ఓడా యాక్ట్ అని కూడా పెట్టి మా ఊర్లో పొలాలకు రిజిస్ట్రేషన్ అలివేషన్ పెంచి ఎక్కువ కట్టించుకున్నారు. ఊరు మొత్తం మీరు పరిశీలించి తిరగండి. 85% ఏరియాలో నివాస ఇల్లులే ఉన్నాయి. వెంచరేసేదానికి సదుపాయం లేదు. ఆల్రెడీ అభివృద్ధి అయిన గ్రామం మాది. మాకు తాడేపల్లి ఉండవల్లి కన్నా మా ఊర్లోనే ఎక్కువ రేట్లు ఉండేవి. ఈ రాజధానిలో కలపడం వల్ల మా రేట్లు అన్ని పడిపోయినాయి పూర్తిగా. అందువల్ల వ్యతిరేకిస్తున్నారు మా వాళ్ళు. తర్వాత నవనగరాలను పెట్టుకున్నారు పై ఊర్లో. మా ఊర్లో ఏమీ లేదు రాజధానికి సంబంధించి రోడ్లు వెళ్ళేదానికి తప్ప. గవర్నమెంట్ అలివేషన్ పెంచకుండా ఆపేశారు. 3-4 సార్లు రాష్ట్రం అంతా పెంచి మా ఊరు వరకు ఆపేసి ఇచ్చారు. ఇక్కడ 3 పంటలు పండుతాయి. మాకు ఒక హద్దు విజయవాడ. ఆ అభిప్రాయంతో మాకు నష్టం కాబట్టి మేము ఒప్పుకోట్లా పూలింగ్ ఇవ్వడానికి. సో రాజధాని నిర్మాణానికి, రాజధాని అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం కాదు. రాజధాని అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి కూడా అనుకూలిస్తాం. అందుకని సీడ్ యాక్సెస్ రోడ్డు కింద పోయే ఇస్తా ఉన్నాం. కానీ వీళ్ళు ఒక ఎకరం ఉందనుకోండి, ఒక 40 సెంటు పోయి దానికి 40 సెంటు మధ్యలో పోయింది. అటు ఒక 20 సెంటు, ఇటు ఒక 20, అది మళ్ళీ అది బఫర్ జోన్ అంటున్నారు. ఆయన ఏం చేసుకున్న కన్సెషన్ లేనిదే. ఆ విధంగా అయినటువంటి కొన్ని భిన్నాభిప్రాయాలు ప్రభుత్వానికి రైతులకి మధ్యలో టర్మ్స్ కుదరతలా. ఇదంతా సరవాలంటే స్థానిక ఎమ్మెల్యే గారు, మా ముఖ్యమంత్రి గారు కొడుకు నారా లోకేష్ గారు కానీ, గతంలో డిప్యూటీ సీఎం గారు వచ్చి మాకు అండగా నిలబడ్డారు. ఆయన కానీ వచ్చి, లేదా సీఎం గారు కానీ
ఒకళ్ళ ఇద్దరిని పిలిచి మీ సమస్యలు ఏంటి, మీరు ఎందుకు ఎవరు ఏంటి అని అడిగితే ఒక్క నిమిషంలో సరిపోయింది. 12 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి సమస్య. అభివృద్ధికి మేము విఘాతం కాదు, వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా అభివృద్ధికి సహకరిస్తాము. రోడ్లకి ఆల్రెడీ సీడ్ యాక్సెస్ రోడ్డుకి భూములు ఇచ్చామని చెప్తున్నారు. కానీ బఫర్ జోన్ లాంటి పెట్టి రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా చొరవ తీసుకుని రైతులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఉండవల్లి అనేది రాజధాని కాకుండా 90వ దశకంలోనే ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.